చెప్పేటటువంటి వాక్యాన్ని మనుషులు నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఇంకా ఆ యొక్క మాయలోనే ఉన్నారండి. ఒకనొక సమయంలో గారడి అంటే ఇదంతా ఒక దీన్ని జాదుగా అయితే ఏమంటారు వాళ్ళని, జాదుగారు మంత్రించేవాళ్ళు. ఇంద్రజాతకుడు అంటే ఒక మనుషులు కళ్ళ ముందే ఇదిగో కచ్చిపు తీసి ఈ విధంగా పౌరులా తయారు చేస్తారు, ఒక మనిషిని పోసినట్టుగా తయారు చేస్తారు. ఇవి జాదుగారులు, ఇంద్రజాతకులు అంటారు, గారడి అంటారు బైబిల్ భాషలో. ఇలా మనుషులను మాయ చేసి ఇదిగో చేతబడి ఎవరన్నా అనారోగ్యంతో ఎవరన్నా ఉంటే వారిని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇదిగో నిమ్మకాయ ఉంది, ఇదిగో ఈ నిమ్మకాయని కోస్తే ఈ నిమ్మకాయ కనుక ఎర్రగా వచ్చింది అనుకో, ఆ ఎర్రగా వచ్చిందంటే నీకు ఎవరో చేతబడి చేశాడు అని చెప్పని అంటారు. ఆ నిమ్మకాయ కోసేటటువంటి కత్తి చిన్నతనంలో మనం చిన్నతనంలో పాఠాలు నీళ్ళు లిట్మస్ పేపర్ని ఎరుపుగా మార్చేటటువంటి మన ప్రయోగాలు కూడా స్కూల్లో చేస్తూ ఉంటాం. అలాగే ఒక కత్తికి అత్తిపత్తికాయ అనేటువంటి దాన్ని తీసి కత్తికి దాని మీద రాసి ఆ నిమ్మకాయని కనుక ఆ విధంగా కోస్తే ఆ నిమ్మకాయ అంతా ఎర్రగా మారిపోతుంది. అంటే ఆ ఎరుపుతనాన్ని చూడంగానే మనుషులకు భయం వచ్చి ఇదిగో నీకు చేతబడి చేశాడు, ఇదిగో చేతబడి చేశాడు కాబట్టి ఇదిగో ఒక 2000 లేకపోతే 3000 ఆ చేతబడి నీ మీదకి రాకుండా నేను మంత్రం వేస్తాను, మంత్రించి పోగొడతానని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. కట్టుకడతాము, ఇక రాకుండా మీకు చేస్తామని చెప్పని చాలా మాయలో ఉంది మా ప్రపంచం. శాస్త్రీయంగా మనం ఆధునికంగా ఎంతో గొప్పగా ఎదిగిపోయాం. శాస్త్రీయంగా ఎంతో గొప్పగా చంద్రమండలంలోనికి గ్రహాలు దాటి గ్రహాలలోకి వెళ్ళే అంత గొప్ప స్థాయికి ఆధునిక శాస్త్రం ఎరిగింది. కానీ ప్రపంచ దేశాలన్నీ దేనికి భయపడతాయి అంటే అనుభవంకు భయపడతాయి అంట. కానీ భారతదేశం మాత్రం దేనికి భయపడిద్దో తెలుసా? నిమ్మకాయకు భయపడిద్దంట. అన్ని దేశాలు, ప్రపంచం దేశాలన్నీ అనుభవంకు భయపడితే భారతదేశం మాత్రం నిమ్మకాయకు భయపడిద్దంట. ఎందుకు? శాస్త్రీయంగా ఆధునికంగా మనం ఎంతో అభివృద్ధికి వెళ్ళినా కానీ ఇటువంటి మూఢత్వాలను ఇంకా ప్రోత్సహిస్తూనే ఉన్నాం. చాలా మంది రాజకీయ నాయకులు ఈ జ్యోతిష్కులకి విశ్వవిద్యాలయాలు కట్టాలని చెప్పి ఆలోచించినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. ఏమంటే చేతబడి చేస్తారంట. మన వెంట్రుకలు, తల వెంట్రుకలు ఇవన్నీ తీసుకొని గొడ్డ ముక్కలు తీసుకొని వెళ్ళి ఎక్కడో ఒక బొమ్మని పొడిస్తే ఆ చేతబడి చేస్తే ఎక్కడో ఉండి ఆయన అడవిలో పొడిస్తే ఎక్కడున్నటువంటి ఆయన కడుపులు నొప్పి వస్తుందంట. ఏందండి ఆశ్చర్యం! భానామతి ఎక్కడో అడవిలో కూర్చొని నువ్వు ఒక బొమ్మకి నువ్వు ఎంట్రుకలు తీసుకొని గుడ్డ తీసుకొని నువ్వు చేతబడి చేస్తే ఇక్కడ మనిషి చనిపోతాడా? మరి ఇది ఎంతో శాస్త్రం ఎదిగింది కదా. వీళ్ళు అడవుల్లోనే ఎందుకుంటున్నారు? ఏమండి, రాజకీయాల్లో గొడవలు ఉండి, దేశాల మధ్య గొడవలు ఉండి, బార్డర్లో గొడవలు ఉండి, ఎంతో మరి చైనా వారికి మనకి మధ్య గొడవలు ఉండి, పాకిస్తాన్ వారికి మనకి మధ్య గొడవలు ఉండి, ఎన్నో గొడవలు ఉండి కదా. వీళ్ళని తీసుకొచ్చి చేతబడి చేయించి ఎటువంటి బాధ లేకుండా చక్కగా ఆ చేతబడి చేసి ఎవరి చేతికి మట్టి అంటకుండా చంపేయచ్చు కదా. చంపట్లేదు. ఎందుకని? రాజకీయాలు ఎంతమంది గొడవలు లేవు. ఏమండి, ఒక మనిషి కోపం వచ్చినప్పుడు ఆ విధంగా చేయవచ్చు కదా. ఎవరు చేయలేరండి. అది అంత మాయ. అనాగరికులైనటువంటి మనుషులను మోసం చేస్తూ అనాగరికులైనటువంటి వారి దగ్గరే మరలా ధనవంతుల దగ్గరికి సిటీలో ఎవరింటిని నమ్మరండి. ఒక వేషాలు, ఒక వికారమైనటువంటి రూపాన్ని మొహానికి రాసుకొని ఒక భయంకరమైనటువంటి రూపం కలిగి కూర్చొని ఏదో తెలియనటువంటి మాటలు ఓం భీం భీష్వాజు అంటూ ఉంటే ఏదో ఉంది అనుకోవడం కానీ ఏమీ లేదండి. కాదు ఇంకా ఉండే అని చెప్పని నమ్మేవాళ్ళు ఎవరన్నా ఉంటే చక్కగా మేము ఇస్తాం, మా వెంట్రుకలు ఇస్తాం, మా గుడ్డ ముక్కలు ఇస్తాం, ఏం కావాలి 12 నిమ్మకాయలు కూడా ఇస్తాం, ఎవరైనా కానీ మాకు చేతబడి చేయొచ్చు. అంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనుషులకు లేదు కాబట్టి మనుషులు ప్రతి వాక్యం వెళ్ళాలి, వాక్యం చెప్పాలి, వాక్యం నిజమని ప్రకటించాలి. ప్రతి గ్రామం, ప్రతి మనిషి అనుభవ జ్ఞానం కలిగి ఎప్పుడైతే ఉంటాడో ఇటువంటి మాయలన్నిటినీ నమ్మడు, ఇటువంటి మోసాలన్నీ నమ్మడు.
అనుభవ జ్ఞానం కావాలి. అలాగే ఒకనొకప్పుడు సమరయ పట్టణంలో గారడీ చేసేటటువంటి వాడు ఉన్నాడు సీమోను. గారడీ చేసి అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ విభ్రాంతి చేస్తున్నాడు. ఎప్పుడైతే ఫిలిప్పు ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళాడో అప్పుడు అతన్ని విడిచి మనుషులందరూ ఇతరుని వాక్యం వెళ్ళిపోయింది సమరయ పట్టణానికి. వాడు చేసేదంతా మాయ అని చెప్పి అర్థమైపోయింది. అతను కూడా ఆ ఫిలిప్పును వెంబడించడం ప్రారంభించాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం 9 నుండి. గారడీ సీమోనును ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. గొప్పవాని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు. అతని సీమోను లక్ష్య పెట్టారట. అతడు బహుకాలము గారడీ చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. తర్వాత అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుతుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొందిరి. అలాగే గారడీ అప్పుడు దాకా ఫిలిప్పు వెళ్ళనంత వరకు సమరయ పట్టణంలో గారడీ సీమోన్దే పరిచయం. ఎప్పుడైతే ఫిలిప్పు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఎన్నో సూచక్రియలు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు, అప్పుడు ఇక జనాలందరూ ఇదంతా గారడీ అని చెప్పని గారడీ సీమోనుతో సహా కూడా క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొందినట్టుగా సమరయులు మనకు కనబడుతున్నారు. అలాగే పౌలు శీలలు కూడా సువార్త ప్రకటించినప్పుడు 19వ అధ్యాయం అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 19వ వచనము. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూపాయలు. అంటే అప్పుడు దాకా మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి వారు, అంటే వాటి విద్య కూడా ఒక స్కూల్స్ పుస్తకాలు, మంత్రాలకు కూడా పుస్తకాలు. ఎప్పుడైతే పౌలు శీలలు సువార్త ప్రకటించడం ప్రారంభించారు అప్పుడు వారి యొక్క మనోనేత్రాలు ఎలబడి ఇదంతా మోసమని ఎరిగి ఆ యొక్క పుస్తకాలన్నీ తీసుకొచ్చి తగలబెట్టినట్టుగా మనకి గ్రంథం తెలుస్తుంది. కనుక మంత్రాలు, దెయ్యాలు, శుద్ధశక్తులు అనేవి లేవు. మరి మరణించినటువంటి మనిషి మరలా భూమి మీదకి రాడు. మరణించినటువంటి మనిషి మరలా భూమి మీదకి వచ్చాడని ఒక సినిమా డైరెక్టర్ చెప్పాడు, కానీ దేవుడు చెప్పలా. ఒక సినిమాలు నమ్మి మరణించిన తర్వాత తప్ప మనకి మరొక జీవితం ఉంది, మనం వేరే జన్మలో మనం ప్రేమించుకోవచ్చు, వేరే జన్మలో మనం పగబెట్టుకోవచ్చు అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నారేమో. మరణించినటువంటి వారు ఎవరు భూమి మీదకి మరలా రారు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 7వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. యోబు గ్రంథము 7వ అధ్యాయము. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు ఎప్పుడును రాడు. ఇక అతడు ఎన్నడను తన ఇంటికి రాడు. అతడి స్థలము అతని మరలా ఎరుగదు. బైబిల్ ఏమని చెబుతుంది? పాతాళమునకు దిగిపోయినవాడు. ఎవడు పాతాళాన్ని దిగేది? మరణించినటువంటి ప్రతి మనిషి పాతాళానికి వెళ్ళాలా. మరణించిన ప్రతి మనిషి పాతాళాన్ని దిగిపోవాలా. వారు శ్రేయస్సు కలిగి జీవించుదురు. యోబు గ్రంథం 27వ అధ్యాయం 13వ వచనము. వారు శ్రేయస్సు కలిగి జీవించుడు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. పాతాళం మరణించిన ప్రతి మనిషి మరణించాలా. మరణం చూడక బ్రతుకున్నారు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? పాతాళానికి వెళ్ళాలా. పాతాళానికి వెళ్ళినటువంటి వాడు మరలా భూమి మీదకి రాడు. రావడానికి దేవుడు ఒప్పుకోడు. పాతాళం పట్టుకుంటుంది. మరలా మనం భూమి మీదకి రావాలంటే మరలా ఇంకో దానికి ప్రాసెస్ ఉంది. మరలా పరలోకం వెళ్ళాలి, దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని రావాలా.
నీతిమంతులైనటువంటి వారు అందరే పరదేశంలో ఉన్నారు, దేవుడి దగ్గరికి వెళ్ళాలా. మరి నిన్న కాక మొన్న మరణించినటువంటి వారు ఏ విధంగా వస్తున్నారు, ఎలా వస్తున్నారు భూమి మీద కంటే? అదంతా మాయా. సినిమాలు చూసి, సీరియల్ చూసి అదే విధంగా మనుషులు కూడా వస్తున్నారని చెప్పి ఆలోచన కలిగి మనిషి జీవిస్తున్నాడు, కానీ నిజాన్ని మాత్రం స్వీకరించడానికి ఇష్టపడతలేదు మనిషి. మేఘము విడిపోయి అదృశ్యమైనట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడు రాడు. అతడికి ఎన్నడూ తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా ఎరుగడు, అతని స్థలాన్ని మాత్రం మరలా ఎరగడు. రాడండి, దేవుడు చెబుతున్నాడండి, నమ్మండి. మనుషులను మాయ చేసి ఈ యొక్క మూవీ ప్రపంచంలో మనుషుల్ని ఒక వర్చువల్ వరల్డ్లోనికి మనుషులను తీసుకొని వెళ్ళిపోయి ఇది మాయ చేస్తుండే అపవాది. మనుషుల యొక్క మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగజేసి సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా చనిపోతే ఏముందిరా, చచ్చిపోతే ఏ గొడవ లేదు, చనిపోతే ఏ గొడవ లేదని చెప్పని ఆనందంగా సంతోషంగా పాటలు పాడుకో అని చెప్పని చెబుతుండే అపవాది. గాలిలో కలిసిపోతావు, ఇక చనిపోతే ఇక జీవితం లేదనుకుంటుంది. కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పాడు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మరణించి మరలా భూమి మీదకి వచ్చిన ఆయన మరణించాడు, పాతాళానికి వెళ్ళాడు, మరలా తిరిగి భూమి మీదకి వచ్చాడు, మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. 3 లోకాలు చూసినటువంటి యేసు మాట నమ్మండి. మరణించిన తర్వాత ఎవరు భూమి మీదకి రారు, వారు ప్రేమింపరు, పగబెట్టుకోండి అంటారు. ప్రసంగి 9వ అధ్యాయము 6వ వచనము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము 5 నుంచి, ప్రసంగి 9:5 నుంచి అండి. బ్రతికి ఉన్నవాడు తాము చచ్చురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు, వారికి ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. వారు ప్రేమింపరు. పోయిన జన్మలో మరణిస్తే మరలా ఈ జన్మలో మరొక జన్మ వచ్చి ప్రేమించుకునే సినిమాలు చాలా చూస్తున్నాం మనం. 400 సంవత్సరాల తర్వాత మరలా ఈ భూమి మీదకి వచ్చి ఒక నాప్పుడు మోగమస్తం నుంచి నేను వచ్చినటువంటి మగధీర సినిమాల దాకా సినిమాలన్నీ ప్రేమ. పోయిన జన్మలో ప్రేమ విఫలమైతే మరలా ఈ జన్మలో మనం ప్రేమించుకోవచ్చు అని చెప్పని ఏమంటే ఈ సినిమాలు చూసి ఎంతో మంది ప్రేమికులు ఇదిగో ఈ జన్మలో మరణిస్తే మనకు ఒక జన్మ ఉందని చెప్పి నమ్మి మరణించి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. సినిమా ప్రపంచం మనుషుల్ని చెడగొడుతుంది. సినిమా ప్రపంచం మనుషుల్ని పెడదారిన విధంగా చేస్తూ మనుషులను భయపెడుతుంది. జ్యోతిష్యం మూఢనమ్మకం అని చెప్పి టీవీ ఛానల్లో చెబుతారు, కానీ అదే జ్యోతిష్యం తీసుకొచ్చి టీవీలో కూర్చోబెడతారు. జ్యోతిష శాస్త్రం సపోర్ట్ ఇస్తూనే మరలా జ్యోతిష్యం మూఢనమ్మకం ఎవరు నమ్మకూడదు అంటారు. మనుషులు విజ్ఞానాన్ని నడిపేటటువంటి జన విజ్ఞాన వేదికలు ఎన్నో విధాలుగా ఇవన్నీ చేసి చూపిస్తున్నారు. రియల్గా వీళ్ళు చేసేటటువంటి మాయలన్నీ మంచి మనిషి నమ్మడు కదండి. మంచిని మనిషి నమ్మడు కాబట్టి అపవాది మనుషులు మాయ చేసి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ లోపరుచుకొని ఈ మాయలోనే మత్తులోనే జీవించే విధంగా చేస్తుంది. మరణిస్తున్నారు. మరణించిన తర్వాత భయంకరమైనటువంటి అగ్నిగుండానికి జారిపోతున్నారండి మనిషి. ఏందండి ఈ విధంగా అంటారు? యేసుక్రీస్తు కాలంలో దెయ్యాలు ఎన్నో వచ్చినాయి. దెయ్యాలు యేసుక్రీస్తు వారు ఎల్లబడ్డాడు కదా అంటే చనిపోయినటువంటి శరీరాలు ధరించుకొని మరణించినటువంటి దెయ్యాలు కాదు యేసుక్రీస్తు వారు వెళ్ళబట్టింది. ఎన్నో ఆకాశంలో మనకు కనబడినటువంటి ఎన్నో దురాత్మలు ఉన్నాయి. దురాత్మల సమూహం ఉంది, అపవాది సమూహం. ఇక్కడ దేవుడి యొక్క కార్యము నెరవేర్చడానికి దేవుడే సాతాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నాడు. మనుషులకు పట్టే విధంగా చేశాడు. ఆ ఒక మోగదయ్యం వచ్చి ఒక మనిషిని పడితే ఆ మనిషి అప్పటిదాకా మాట్లాడేటటువంటి మనిషి మోగవాణిగా మారిపోయాడు. యేసుక్రీస్తు మరి ఎప్పుడైతే ఆ మనిషిని స్వస్థపరిచాడో మోగదయ్యం వెళ్ళిపోయింది. మనిషి మాట్లాడడం ప్రారంభించాడు. అది కొన్ని వచనాలు చూద్దాం. యేసుక్రీస్తు వారు ఎటువంటి
దెయ్యాలను ఎలగొట్టడం ఇవన్నీ శరీరాలు ధరించినటువంటి ఆత్మలు కాదు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో నేను చచ్చిపోయాను, మరలా సత్యం చచ్చిపోయాడు, మరలా భూమి మీదకి సత్యం వచ్చాడు అనేటువంటి మాటలు కాదు. వాటికి శరీరాలు లేవు, ఆత్మలే. శరీరాలు ధరించుకొని మరణించి పాతాళానికి వెళ్ళినటువంటి ఆత్మలు కాదు యేసుక్రీస్తు ప్రభువు వారు వెలగొట్టింది ప్రారంభ శతాబ్దంలో. ఒక మూగ దెయ్యం పట్టిన, ఒక చాంద్రరోగం దెయ్యం పట్టిన, ఏమంటే ఒక గురుడితనం కలిగినటువంటి దెయ్యం పట్టిన, ఏమంటే చూద్దాం వరుసన మార్క్స్ వార్త 1వ అధ్యాయం 24-25. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 24-25. వాడు మాతో నీకేమి, నీవు నశింపజేయుటకు వచ్చితివా, నీవు ఎవడో నాకు తెలియదు. దెయ్యానికి తెలుసు యేసుక్రీస్తు వారు ఎవరు. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసాను. అందుకు యేసు ఊరకుండము, వారిని విడిచి పొమ్మని వారిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విలవెలలాడించి పెద్ద కేక వేసి వారిని విడిచి పోయాను. ఇది శరీరం ధరించి భూమి మీద బ్రతికి చచ్చిపోయి మరలా భూమి మీదకి వచ్చినటువంటి దెయ్యాలు కాదు యేసుక్రీస్తు ప్రభువు వారు పోగొట్టింది. అపవిత్రాత్మ ఒక శరీరాన్ని ధరించినటువంటి ఒక దెయ్యం ఆత్మ మనుషులను పట్టి పీడుతుంది. రైట్. తర్వాత లోకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ. లోకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనము. లోకాసు వార్త 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ. ఆమె దెయ్యం పట్టినప్పుడు ఏ విధంగా ఉంది? నడుము వంగిపోయి ఇక చక్కగా నిలవబడలేకుండా పోయిందా? యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచారు. ఒక గూని దెయ్యం పట్టింది. ఆ దెయ్యం నుంచి అంతే ఉంది. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి చక్కగా నిలబడింది. ఈ కాలంలో అటువంటి దెయ్యాలు కనబడుతున్నాయి మనకి. గూని దెయ్యం, ఏమంటే అపవిత్రాత్మ పట్టినటువంటి దెయ్యాలు ఏమైనా కనబడుతున్నాయా? అలాగే మరొకటి మూగ దెయ్యం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 17-18 వచనాలు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 17-18 వచనాలు. జనసమూహంలో ఒకడు బోధకుడా, ఒక దయ్యం పట్టిన నా కుమారుణ్ణి నీ వద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వాడిని పట్టును అప్పుడు వాడు నురగ కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని ఈ శిష్యులను అడిగితే గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. వారు ఆయన యొద్దకు వారిని తీసుకువచ్చేది. దెయ్యము ఆయనను చూడగానే వారిని విలవిలలాడించాను కనుక వారు నేలపడి నురుగు కాచుకొడుతూ పొరులాడుచుండెను. ఏమంటే ఇక్కడ మూగదయ్యం పట్టిన వారిని, మూగదయ్యం పట్టినటువంటి వారిని అంటే మూగదయ్యం పట్టగానే మనిషి మాట్లాడు, ఇక దెయ్యం పట్టిన మాట్లాడు, ఇక అది మూగదయ్యం. అలాగే చెవిటి దయ్యం, ఆ చెవులు వినపడవు. ఆ విధంగా మనుషులను లోపరుచుకుంటుంది దయ్యం. అటువంటి దయ్యాల్ని యేసుక్రీస్తు వారు ప్రారంభ శతాబ్దంలో వెళ్ళగొట్టాడు. అంతేగాని భూమి మీదకి వచ్చి శరీరాలు ధరించుకొని మరలా మరణించినటువంటి వారు మరలా భూమి మీదకి వచ్చి మనుషులను పట్టినటువంటి దయ్యాలు కాదు. వారు రాదు, వారి జన్మము ఎరగదు. వేగం విడిపోయినట్టు అదృశ్యమైనట్టు వారు వెళ్ళిపోతున్నారు. పాతాళంలోకి దిగిపోయిన వాడు మరలా రాడు అని చెప్పని బైబిల్ చెబుతుంది. ఎందుకు ఇవన్నీ యేసుక్రీస్తు వారు చేయవలసి వచ్చిందంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. వాక్యం ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనం ఆ రోజున సమాజానికి తెలియాలి.
ఇదిగో ఈయన దేవుని కుమారుడని ఆ రోజున సమాజం నమ్మాలి కాబట్టి ఎన్నో సూచక్రియలు సాతాను చేత ఆ విధంగా దెయ్యాలు పట్టే విధంగా చేసింది దేవుడే. ఆ యొక్క పట్టినటువంటి దెయ్యాలను వెళ్ళబట్టే యేసుక్రీస్తు ప్రభు గారు వచ్చి ఎప్పుడైతే వెళ్ళబడతాడు అప్పుడు ఇదిగో ఈయనే దేవుని కుమారుడు అని చెప్పి ఆ కాలంలో వారందరూ విశ్వసిస్తారని చెప్పని దేవుడు ఆ విధంగా వారిని పెట్టడం జరిగింది. ఏమాట్లాడుతున్నా? యోహాను సువార్త 20:30 ఎందుకు సూచక్రియలు జరుగుతున్నాయి? ఎందుకు ఆ కాలంలో యేసుక్రీస్తు గారు ఈ దెయ్యాలను వెళ్ళగొట్టవలసి వచ్చింది అని చెప్పి మనం చూడగలిగితే 20:30